మొత్తానికి కేసులైతే వస్తున్నాయి కానీ కేసుల్లో పురోగతి లేదు అనేటువంటిది విమర్శ ఉన్నది. కారణం ఏంటంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, అట్లాగే ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు. అసలు ఆ ఫోన్ మోగినంతసేపు అమ్మో ఏమైందో అనుకున్నారు, మరి అది ఏమైందో తర్వాత చూస్తే డ్రగ్స్ అన్నారు, మరి అదేమైందో తెలియదు. ఇలాంటివి చాలా అంశాలు అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సీజన్కి వచ్చినటువంటి కేసు ఏంటంటే ఫార్ములా రేస్ కేసు, అట్లాగే ఇంకో నెక్స్ట్ సీజన్కి రాబోతున్నటువంటిది ఏంటి అని అంటే ఔటర్ రింగ్ రోడ్డు సిట్టు. అంటే సీజన్కి ఒక కేసు అనమాట, ఒక 3 నెలలకు ఒక కేసు రావటం, అది అలా అని చెప్పని కాసేపు అది అలా డ్యాన్స్ చేస్తుంది ఆ కేసు తర్వాత మళ్ళీ అది ఎక్కడో పెట్టలోకి వెళ్ళిపోతుంది. మరలా ఇంకో కేసు వస్తుంది, మరలా అది కొద్ది రోజులు డ్యాన్స్ చేస్తుంది, మనమంతా దాని చుట్టూ ఓహో ఓమో అని చెప్పి మనం తిరుగుతూ ఉంటాము. మళ్ళీ తర్వాత కొన్ని రోజులు మళ్ళీ ఇంకో పెట్టలోకి వెళ్ళి మళ్ళీ దాంట్లో తాళం వేసేస్తారు. ఇలా జరుగుతూ ఉందేమో అన్న అభిప్రాయాలు అయితే ప్రజల్లో ఉన్నాయి. ఇవన్నీ చెప్తున్నారు కానీ ఏది ట్రేస్ చేయలేకపోతున్నారు, ఏది కూడా చూపించలేకపోతున్నారు. కారణం తప్పు జరగలేదేమో, కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ తప్పు చేయలేదేమో, తప్పు చేయకపోవటం వల్ల వీళ్ళు చూపించలేకపోతున్నారేమో అనేటువంటిది మాత్రం ఎస్టాబ్లిష్ అవుతుంది. అందుకని మనం గమనిస్తే వాళ్ళు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఫస్ట్ 6-7 నెలలు బయటికి రాలేదు, తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి బలంగా పోరాడుతున్నారు. కారణం ఏంటి? ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది అనేటువంటి ఉద్దేశం. అంతే కదా అజిత్ గారు? వంశీ గారు, అదొకటే కాదు, ఒకవేళ అంటే గట్టిగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి చాలా భారీగానే మొత్తం అంటే ఇటు ఎమ్మెల్యేల వరకు కూడా వచ్చింది వంశీ గారు ఆ కేసు. ప్రధానంగా కేసీఆర్ దగ్గర మొదలు పెడితే కేటీఆర్ దగ్గర నుంచి అదేవిధంగా ఎమ్మెల్యేల వరకు సినీ ఫీల్డ్ మొత్తం అందరినీ కూడా ఒక కుదుపు కుదిపింది. బిజినెస్ సర్కిల్స్లో ఇదంతా కూడా ఒక కుదుపు కుదిపింది. ఏమైందో తెలియదు వంశీ గారు. ఏగల జోలికి చీమల జోలికి వెళితే ఏమొస్తుందండి అజిత్ గారు? పోయి యుద్ధం చేస్తే సింహాలతోటో టైగర్లతోటో లేక అట్లా చేస్తే బాగుండిద్ది కానీ ఏనుగులు ఢీకొనాలి కానీ పాపం ఏనుగులు వచ్చి చీమల మీదను చిన్న కుందేళ్ళ మీద లేక అలా పడితే ఏమైపోతుంది వ్యవస్థలో? ఢీకొట్టితే సరైన వ్యవస్థలతో ఢీకొట్టాలి, వ్యక్తులతో అని నా ఉద్దేశం. సరే ఎందుకులేండి, ఇంక ఇప్పుడు దాంట్లో మరలా వెళితే మళ్ళీ చాలా మందికి బాధ వస్తుంది. బైట్స్ ఉన్నాయి సార్, వెయ్యండి. బైట్స్ ప్లీజ్. కేసు పెట్టాల్సి ఎవరి మీద పెట్టాలండి? ఇవాళ ఈ రేసు రద్దు చేయడం వల్ల గవర్నమెంట్కు స్టేట్కు జరిగిన లాస్ కోసం రేవంత్ రెడ్డి మీద పెట్టాలని డిపార్ట్మెంట్ మీద పెట్టాలి కేసు. ఎందుకు పెడతా కేసు నా మీద? హైదరాబాద్ ఇమేజ్ పెంచినందుక? వేస్తే వేసుకో, బొచ్చ నాకేం ఫరక పడేదేం లేదు. 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగాగిగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. కాబట్టి నేను భయపడేటోని కాదు, మేము ఎవ్వరం భయపడేటోళ్ళం కాదు. ఈ ఉడత ఊపులకు, ఈ హౌలా మాటలకు ఎవ్వడు భయపడడు. అన్న రేపు ఎత్తుకపోతాడు, ఎల్లుండి ఎత్తుకపోతే రేపు యూకెళ్ళిందని నేను అంటున్నా. ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి. మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు, ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇదే కదా మీరు చేసేది. ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే, రాష్ట్ర ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు. మేము మిమ్మల్ని కలిసి కూడా మీకు లెటర్ ఇచ్చాం. మేము పారదర్శకంగా గౌరవనీయులు కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ఇమేజ్ పెంచడం కోసం, ఈ కార్ రేసింగ్ కోసం నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మీకు భయం లేకపోతే, మీరు చేసేది నిజమైతే ఈ శాసనసభలో రేపు గాని ఎల్లుండి గాని చర్చ పెట్టాలి. ఉన్నదల్లా తెగ నమ్ముకొని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతోనే ఔటర్ రింగ్ రోడ్డుని అమ్ముకున్నారు. మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మిండ్రు. ఈ రోజు వారే డిమాండ్ చేసిండ్రు, ఈ ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ ఇయ్యండి అని. వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగినరో స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ ను నిర్వహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు, నేను హరీష్ రావు గారి కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నాను. విధి విధానాలను మంత్రివర్గంలో చర్చించి
మంత్రివర్గ సహచరుల సూచన మేరకు మంత్రివర్గం యొక్క తీర్మానం మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ మీద విచారణకు ఆదేశిస్తున్నాం అధ్యక్ష. హైదరాబాద్ నగరానికి 700 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చాను అని చెప్పిన కేటీఆర్ గారు వాదన.